పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ కి ఆడపిల్లని చూస్తే ఏం కోరికలు పుడతాయో ఏం చేయాలనిపిస్తుందో ఏటో దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ, ఆయన వెళ్ళి చేసేది రాజకీయం, ఆయన చేసేది ప్రచారం. ఈవిడేమంటుంది? ఆడమని చూస్తే ఏమనిపిస్తుందో అంటే ఈవిడికి అనిపిస్తుంది ఏంటి అలాగా? పచ్చకామెర్లోకి లోకం అంతా పచ్చ కనపడుతుందని ఆవిడే అంటుంది. ఆవిడే అన్నప్పుడు ఒకవేళ మగవాళ్ళని ఎవరైనా చూస్తే ఆవిడకి ఏదో అనిపిస్తుందని అవతల కూడా అలాగ అనిపిస్తుంది అనుకుంటుందంటారా? ఏంటమ్మా మాట్లాడే విధానం ఏంటి? ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పెళ్ళిడికి వచ్చారు కదా రోజమ్మా, నీకెందుకమ్మా? ఆయన ఏదో ఆడవాళ్ళని చూస్తే ఏదో కోరికలు వస్తాయి, ఏదో చేయాలనిపిస్తుంది, ఈ ఓలు ఎందుకమ్మా? కొన్ని ఊహించుకుంటే ఊహించుకున్నావు, అది నీ మనసులో ఊహించుకోకుండా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ ముందు చెప్పడం ఎందుకమ్మా? ఏంటమ్మా మాటలేంటి? ఆ విధానం ఏంటి? నీకు ఎవడో ఇంట్లో చెప్పట్లేదా? నీ అంతేగా కూడా అలాగా చెప్పలేడు ఆ ఎవరో సెలవుమని అనేవాడు. అన్నలు ఉన్నారు, ఇద్దరు అన్నలు, ఆడ కూడా బుద్ధి చెప్పట్లేదు నీకు. ఒక ఆడ మనిషివి, ఆడపిల్లవి, కొంచెం హుందాగా మాట్లాడమ్మా, కొంచెం హుందాగా వాళ్ళు ఎదుర్కో. ఇలాంటి పడుకోవటాలు, ఇలా చూసుకోవటాలు, లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకోవటాలు, ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా అని చెప్పట్లేదా? మనసు దేనితో నిండుందో మాటలు అవే వస్తాయటండి. మీ మాటలన్నీ అవే వస్తున్నాయమ్మా. ఇప్పుడు చూపించాను ఎగ్జాంపుల్స్, కాదని చెప్పమన్నాడు ఎవరినన్నా. ఈరోజుకి బాగా అలవాటు అయిపోయింది అధ్యక్ష. రాష్ట్ర మంత్రి పొగరు సుజాత గారిని నచ్చినట్టు మాట్లాడారు. కాలు చూపించి, చీర ఎత్తి కాలు చూపించి, మన కాలు గోటు కూడా సరిపోయిన మాటలు మాట్లాడినప్పుడు కూడా ప్లేస్ మోషన్ చేశారు అధ్యక్ష. ఈ రోజు నేను భర్తను వదిలేశాను అన్న పదం ఉపయోగించారు అధ్యక్ష. ఆవిడ భర్తను ఏ మహిళ కూడా కావాలని తన భర్తను వదిలిపోదు అధ్యక్ష. ఈరోజు మా ఎవరో రమ్యకృష్ణ, నేనా, అందరూ మహిళలే. ఇగో కన్నీళ్ళు పెట్టుకున్నారమ్మా అసెంబ్లీలో మీ సెల్లి మాట్లాడిన మాటలకి, మీ కో స్టార్ మాట్లాడిన మాటలకి. అసెంబ్లీ ఏమి, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, రోజా గారు సినిమాలో యాక్ట్ చేశారు, ఆవిడ ఎవరన్నా కాదన్నా. రోజా గారు అర్ధనగ్నంగా, అంటే చీర లేకుండా, లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తూ, వర్షంలో తడుస్తూ ఆవిడ అంగంగ ప్రదర్శనలు చేస్తూ నటించారు. ఎవడైనా కాదనగలడా? అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కదా, చూపించమంటే అవి కూడా వేసేస్తాను నేను. అవన్నీ చేసిన ఆవిడనే ఒక్క మాట అంటే గిలగిల కొట్టేసుకుంటుంది. మరి మా అక్కలు మా చెల్లెళ్ళు ఎప్పుడు అలా యాక్టింగ్ చేయలేదమ్మా. అందరూ జనం అందరూ చూస్తుండగా చీరలు ఇప్పేసుకునో, లేకపోతే తడిసిన బట్టలతోనో, ఎవరో ఒకరి మీద ఆళ్ళ మీద పడి, ఏళ్ళ మీద పడి దొరులుతూనో. మా అక్కల చెల్లెళ్ళు ఎక్కడ యాక్ట్ చేయలే, మా అనితక్క మా అనిత చెల్లి ఎక్కడ యాక్ట్ చేయలేదు, లేకపోతే మా పీతల సుజాతక్క ఎక్కడ యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేసి నీకే అంత సలుపు ఉంటే మరి ఇళ్లలో పడుకుని ఇళ్లలో ఉండే వాళ్ళకి, మా వాళ్ళకి ఎంత ఉండాలి? మా వాళ్ళకి ఎంత ఆత్మగౌరవం ఉండాలి? ఎవరి మీద పడుకోలేదు మా వాళ్ళు, ఎవరి కాళ్ళే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పడుకున్నారు తప్ప ఆ హీరో మీద, ఈ హీరో మీద, ఆ విలన్ మీద, ఈ విలన్ మీద పడుకుని దొరలే. అలాంటి వాళ్ళను ఇన్ని మాటలు అన్నారు రోజా గారు. అమ్మా ఎవరు రమ్యకృష్ణ గారు, మీనా గారు, మీరు మళ్ళీ కనుక ఇలాగే వస్తే, ఒకవేళ తెలియక వస్తే ఓకే, కానీ తెలుసు కూడా ఏమైనా పేటీఎం తీసుకుని వచ్చారనుకో, 6 పతివ్రతలని ఈసారి మేము కూడా పోస్టర్లు వేసేసి మీరు చేసిన వ్యవహారాలన్నీ కూడా మేము కూడా పెడతాం బయట. ఏమీ లేదు మా అక్క చెల్లెల్ని అంటున్నప్పుడు అన్నీ ఉన్న మిమ్మల్ని మేమెందుకు అనకూడదు? మేము కూడా అంటాం. మాకు వచ్చు ట్రోలింగ్ చేయటం, మాకు వచ్చు మాట్లాడటం. ఎలా పడితే అలా మాట్లాడతారా మీరు? ఏమనంటే నేను జగన్ రెడ్డి చెల్లి అంటదా ఈవిడి, జగన్ రెడ్డి గారు ఇవన్నీ చూస్తూ ముసుముసు నవ్వులు. ఒకవేళ ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్నారంటే అర్థం ఉందండి. సొంత పార్టీ మీకు తెలుసా? ఈవిడే సొంత పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఎస్సీలో మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ మహిళా ఎమ్మెల్యే, ఒక డాక్టర్. ఆవిడేమో అర్థనగ్నంగా ఎక్కడ యాక్ట్ చేయలే, ఆడి మీద ఎడిపోయి పడుకుని తొలుతూ యాక్ట్ చేయలే, మంచం మీద సీన్లు, రొమాంటిక్ సీన్లు, ఫస్ట్ నైట్ సీన్లు యాక్ట్ చేయలేదు. బుద్ధిగా చదువుకుంది, బుద్ధిగా చదువుకుని చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలు కని వాళ్ళిద్దరిని కూడా డాక్టర్లు చదివిస్తూ, వీళ్ళ భార్య భర్తలిద్దరు డాక్టర్లుగా పనిచేసుకుంటూ, ఎవరి దగ్గర తలంచకుండా ఆత్మగౌరవంతో బతుకుతూ ఉంటే వాళ్ళని మీరు అనొచ్చారా? ఏమన్నారు చూడండి. అనితారెడ్డి పైన తీయని మాటల్లో లోపల మాత్రం విషము నింపుకున్న చదువుకున్న బజారు మనిషి ఈమె. ఇలాంటి వాళ్ళు కుటుంబానికే కాదు ప్రజలకు కూడా బజారు మనిషి అంట. ఒక డాక్టర్ని పట్టుకుని వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి రెడ్లు వాళ్ళు దళితులకి ఇచ్చే గౌరవం ఇది, బీసీ మహిళలకు ఇచ్చే. ఇందాక నేను చూసాను ఒక పోస్ట్, అది బయట పెట్టకూడదని పెట్టలేదు. ఎవడో ఒక లొప్పుట్టుగాడు, ఒక పేటీఎం గాడు, ఈ వైసీపీ పార్టీకి చెందినడు, బండారు సత్యానందం గారి కుమార్తెరట, రామ్మోహన్ నాయుడు గారి భార్య అట, ఆవిడని కూడా మేము ఇలాగ అంటామని చెప్పి ఆవిడ ఫోటో ఇచ్చాను. నాకు తెలియదు, ఇంకా పార్టీలో ఉన్న ఉండే నేను. బండారు సత్యనారాయణ గారు అల్లుడు రామ్మోహన్ నాయుడు గారు అని నాకు తెలియదు, ఈయన కుమార్తె వాళ్ళ భార్య అనే విషయం నాకు తెలియదు. కానీ నా కొడుకుల ఫోటో బయట పెడతారు. ఏరా
ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళతో పని ఏంటరా పోరంబోకు నా కొడుకలరా? ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని బయటికి తీసుకురావడం పెట్టరా? ఇప్పుడు రోజని ఎవరన్నా అన్నారంటే రోజు ఇన్ని మాటలు అంది అందరిని అన్నది కాబట్టి అంటారు. మీరేట్రా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు బయట తీసుకొస్తున్నారు అంటే ఈ వైఎస్ఆర్సీపీ రెడ్లకి ఎస్ఐ మహిళలన్నా, బీసీ మహిళలన్నా, కాపు మహిళలన్నా ఇంత చులకనా? వాళ్ళు ఎంత అవమానిస్తారు మన ఆడవాళ్ళని. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, లేకపోతే పార్టీ మహిళా అధ్యక్షురాలు అయినా సరే వాళ్ళని ఎంత ఘోరంగా అవమానిస్తారనేది ఇప్పటికి ఇంకా తెలుసుకోలేకపోతే, ఇప్పుడు కాదు ఇంకొక 100 సంవత్సరాలన్నా మనం ఆడికాలు తెరి ఇడికాలు తెరిపట్టి నాకటమే, ఆడికాలు తెరి ఇడికాలు తెరిపట్టి నాకటమే. చెయ్యి. మధురెడ్డి అటు దీన్ని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టి అందరూ డాష్ చేయాలి. మళ్ళీ దళిత మహిళా దళిత లా చీప్ లాడ్జీలో వ్యభిచారం చేసే దానిలా ఉంది. ఒక డాక్టర్ గారిని పట్టుకుని ఇలా మీరు అంటారు ఈ అమ్మ నిజంగా ఎంతో ఓర్చుకుని మాట్లాడాల్సి వస్తుందిరా బాబు. మా అక్క చెల్లెల్ని మీరు ఇంత ఘోరంగా అవమానిస్తున్నా ఎందుకు ఓర్చుకుంటున్నాం అంటే 2019లో మా నెత్తిమే మేమే చెయ్యట్టుకుని మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి పైన కూర్చోబెట్టు, అదే మేము చేసిన తప్పు. ఆ పాపానికి ఇప్పటికి ఇంకా ఈ అవమానాలు మేము పడతానే ఉన్నాం. ఇప్పటికి ఇంకా మేము జైలు పాలు అయిపోతానే ఉన్నాం. మా పిల్లలు ఎంతో మంది చనిపోతానే ఉన్నారు, మట్టలు గురవుతున్నారు. ఒక్కసారి మేము చేసిన పాపానికి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం 2024లో చేస్తాం. కంగారు పడకండి, ఎవరి దాడికి ఇస్తాం. అసలు మేమేంటే ఏంటో, ఈ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మగౌరవం అంటే ఏంటో, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ జోలికి వెళ్తే రెడ్డి కాదు ఆ వైసీపీ రెడ్డి గారిని ఏం చేస్తారో చట్టపరంగా 2024లో చూద్దాం. అబ్బాయి మీరు ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకుంటారో తెచ్చుకోండి. వాడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా నాకు 2 బిడ్డల అధ్యక్ష, ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలి, సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి అవుతుంది అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏంటి, నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట. వచ్చారండి వీళ్ళకి మాత్రం మీరు మర్యాదగా ఇంక తగ్గపోతే ఇక మేము కూడా మాట్లాడే స్థాయిలో మేము మాట్లాడాల్సి వస్తుందమ్మా. తర్వాత లబో దీపమ్మని ఎడితే ఇంక సుఖం ఉండదు. ఏంటండి ఇది? టీడీపీలో వ్యభిచార లంకలు. లంకలు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఏ ఉద్దేశం చేశారు ఈ ఫోటోలు? చూడండి, ఇందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇందులో అన్ని కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారు. ఇంత పబ్లిక్ గా ఒక పేపర్ వేసేసి ఆ పేపర్లో న్యూస్ వేసేసినట్టు అన్నిటికీ సమాధానం చెప్పే టైం దగ్గరలో ఉంది. నిజంగా ఒకవేళ సిగ్గు, లజ్జ, మానవాభిమానం ఉన్న ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అలాగే కాపు అని కూడా ఎవడన్నా ఉంటే ఈసారికి జగన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పకపోతే, అవును మేము చేసేది కరెక్టే, అవును వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చెల్లెల్ని అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తున్నారు, ఈసారి మనం మాటలను ఊరుకున్నాం, ఈసారి ఇళ్లలోకి వెళ్ళాలని లాక్కొద్దాం, ఇళ్లలోకి వెళ్ళాలని లాక్కొచ్చి రేపు చేద్దాం, అప్పుడు మళ్ళీ గెలిపిస్తారు మనల్ని ఈ చేతగాని సోది నా కొడుకులు అని చెప్పి మనకి పెద్ద పోస్టర్లు ఎత్తారు అబ్బాయి. ఇదండి పరిస్థితి. ఇక ఎవరైనా సరే సపోర్ట్ చేస్తే చేయండి. రోజా గారి నీళ్ళల్లో కూడా అలా మాట్లాడే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆడి పెళ్ళం కూడా ఇలాగే మాడుతుందేమో, ఆడి కూతురు ఇలా మాడుతుందేమో, ఆడి అమ్మ ఇలా మాడుతుందేమో, అందుకని ఎంకరేజ్ చేస్తున్నాడేమో అని మాతో పాటు ఆంధ్ర ప్రజలకు కూడా అర్థమైపోద్దండి. ఉంటాను సార్, నమస్తే.